నేను ఎప్పుడు చేయని ఒక కొత్త బిర్యానీని ఈరోజు మా ఇంట్లో ట్రై చేశాను. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో చూడండి. కూరకైనా బిర్యానీకైనా లేతగా ఉండే పనసకాయను తీసుకొని పనసకాయలో ఉండే జిగురు చేతులకు కత్తికి అంటకుండా నూనెంతా అప్లై చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసే నైఫ్ కూడా షార్ప్గా ఉండాలి. పనసకాయ లేతది తీసుకుంటే జిగురు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మేమున్న ప్లేస్లో పచ్చి పనసకాయలు అమ్మరు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు మార్కెట్లో కనిపించాయి, వెంటనే తీసుకొచ్చుకున్నాను. ఈ బిర్యానీ ట్రై చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా నాకు ఈరోజు కుదిరింది. ఇలా పనసకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైన తోలు అలాగే లోపలున్న వైట్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలు కూడా మనం పెద్దగానే కట్ చేసుకోవాలి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీకి మనం ముక్కలు ఎలా పెద్దగా తీసుకుంటామో ఈ పనస బిర్యానీకి కూడా ముక్కలు పెద్దగానే ఉండాలి. ఇలా ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొట్టుతో ఏమైనా వంటలు చేస్తారేమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చెట్లలో వేస్తున్నాను. ఈ ముక్కల్ని కడగడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో సాల్ట్ వేసి ముక్కలు వేసి ఉప్పు నీటిలో ఈ ముక్కల్ని ఒకసారి కడిగితే సరిపోతుంది. ఇలా ముక్కల్ని నీళ్ళల్లో నుండి తీసి పెట్టుకోవాలి. పనస ముక్కలని వండే ముందు అందులోని జిగురు పోవడానికి నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి నూనె వేడెక్కాక ఈ ముక్కలన్నీ వేసి ఈ జిగురు పోయే వరకు వేపుకోవాలి. ముక్కల్ని బట్టి నూనె వేసుకోండి, అంతేకాని ఎక్కువ నూనె పోసి డీప్ ఫ్రై లాగా అలా వేపుకోకండి. కొంచెం నూనె పోసి ఆ నూనెలోనే వేపుకోండి. కొద్దిగా సాఫ్ట్ అయ్యి అలాగే పైన లేయర్ అనేది కాస్త లైట్గా కలర్ మారి కాస్త క్రంచీగా అయ్యేలాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఇంకాస్త నూనె పోసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఇందులో కాస్త పసుపు, తగినంత కారము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే చిక్కటి పెరుగును కూడా బాగా బీట్ చేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బీట్ చేసుకొని ఇందులో వేసేసి వెంటనే కలిపేసుకోండి. ఇలా పెరుగును వేసిన వెంటనే కలపడం వల్ల మనకు పాలు విరిగితే గడ్డల్లాగా ఎలా ఉంటుందో అలా గ్రేవీ అనేది గడ్డలు లేకుండా ఉంటుంది, స్మూత్గా వస్తుంది. ఇక్కడ నేను క్యారెట్స్ అలాగే బఠానీ కూడా వేసాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, అలాగే వేయించి పెట్టుకున్న పనస ముక్కల్ని కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇవి ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీకి బాస్మతి రైస్ని తీసుకొని కడిగేసి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నేను అరగంట ముందు నానబెట్టుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల నీళ్లు తీసుకొని అందులో మసాలాలన్నీ వేసేసుకొని ఈ నీళ్లు మరగబెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, అలాగే కొద్దిగా నూనె, సాల్ట్, నిమ్మరసం, అలాగే నిమ్మ తొక్క కూడా వేసేసాను. అన్నీ వేసి లైట్గా మూత పెట్టి నీళ్లు మరగబెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరిగాక ఇందులో ఉన్న నిమ్మ తొక్క అలాగే బిర్యానీ ఆకు మీకు ఇష్టం లేకపోతే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇలా నూనె పైకి తేలే వరకు ఇలా కూరను ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇప్పుడు మనం ఇందులో టమాటా ప్యూరీని వేసుకుందాం. టమాటాను వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పెరుగుని ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ మీరు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి టమాటాలు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు అన్నీ ఉడికించుకున్నాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేసి మనం ఈ కర్రీని ఇలాగే చపాతీ అలాగే వైట్ రైస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నీళ్లు పంపే పని లేకుండా సమానంగా పోసాను. మీరు ఎక్కువ నీళ్లు పోసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని ఈ పనస కర్రీ పైన అంతా సమంగా పరుచుకోవాలి. రైస్ అనేది దాదాపుగా ఉడికిపోయింది, ఇంకాస్త ఉడికితే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు మనం ఈ కర్రీ మీద వేసి దమ్ వేసినప్పుడు కొంచెం కూడా ఉడికిపోతుంది. ఇక్కడ పారిజాతం స్టెమ్స్ని పాలల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలను ఈ అన్నం మీద వేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, కాస్త నెయ్యిని వేసి
పైనుండి కొద్దిగా గరం మసాలా లేదంటే జాజికాయ పొడినైనా వేసుకోండి. ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా అరిటాకుతో క్లోజ్ చేస్తున్నాను. అరిటాకు పెట్టేసి పైన మూత పెట్టి పైనుండి బరువు పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా ఇలా పెంక మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే మూత తెరవకుండా ఒక 10 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసినా చూడడానికి పర్ఫెక్ట్గా చేసినట్టు అనిపిస్తుంది. రైస్ మాత్రం చాలా పొడిగా చాలా బాగుంది. అలాగే బిర్యానీ కలర్ కూడా అక్కడక్కడ ఎల్లోగా పారిజాతం స్టెమ్స్ వేసిన కుంకుమ పువ్వు వేసినట్టే ఉంది. రైస్ గ్రేవీ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఈ రైస్ని ఇలా ప్లెయిన్గా తిన్నా బాగుంది. అలాగే రైతాతో సర్వ్ చేసినా కూడా బాగుంటుంది. ఈ బిర్యానీ మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. మా ఇంట్లో అందరూ కూడా ఈరోజే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ప్రెస్ చేస్తే చిన్న పనస గింజ వచ్చింది. చాలా లేతగా ఉంది. ఇలా గింజలు ఫామ్ అవ్వని కాయ తీసుకొని చేసుకోండి. మటన్ పీసెస్ తిన్నట్టే ఉంది. పనసకాయలు కనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.